అందరికీ నమస్కారం. జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికేట్ కోర్సులో భాగంగా మూడవ మాడ్యూల్ అంగన్వాడీలో పిల్లల అభ్యసన స్థాయిలో అసెస్మెంట్‌కు స్వాగతం. అసెస్మెంట్ పద్ధతులు మరియు పాలసీతో అనుసంధానం అనే ఉప మాడ్యూల్‌కి స్వాగతం. ఈ అంశం పూర్తి చేసే సమయానికి మీరు క్రింది విషయాలు నేర్చుకుంటారు. మొదటిది, మీరు అంగన్వాడీలో పిల్లల అభ్యసనను అసెస్మెంట్ చేసే పద్ధతులను వివరించగలరు. రెండవది, పునాది దశలో నిర్వహించే అసెస్మెంట్ కొరకు జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ సూచించిన సిఫార్సులను గుర్తించగలుగుతారు. ఇప్పుడు అసెస్మెంట్ యొక్క వివిధ పద్ధతులను తెలుసుకొని వాటిని అర్థం చేసుకుందాం. ఈ తరగతులలో పిల్లలను అంచనా వేయటానికి రెండు ప్రాథమిక మార్గాలు ఉన్నాయి. అవి పరిశీలన మరియు పిల్లలు చేసిన కళాకృతులను విశ్లేషించటం. పిల్లల ప్రవర్తనను, వైఖరులను మరియు అభ్యసనను పరిశీలించటం ద్వారా ఉపాధ్యాయునికి పిల్లల అభ్యసనపై సమగ్ర అవగాహన కలుగుతుంది. పరిశీలన ఆధారిత అసెస్మెంట్ అనేది పిల్లలకు తెలిసిన దాని గురించి మాత్రమే కాకుండా వారు ఎలా నేర్చుకుంటారు, ఎలా ఎదుగుతారు మరియు ఎలా అభివృద్ధి చెందుతారు అనేది అర్థం చేసుకోవడం. రండి, పరిశీలన ఆధారిత అసెస్మెంట్ను కొంచెం విపులంగా పరిశీలిద్దాం. పరిశీలన ఆధారిత అసెస్మెంట్ను నిర్వహించటానికి మూడు మార్గాలను అనుసరించవచ్చు. మొదటిది, వృత్తాంత రికార్డులను సేకరించి ఉంచటం. రెండవది, చెక్లిస్ట్లను ఉపయోగించటం. మూడవది, సంఘటనలను, నమూనాలను సేకరించటం. వృత్తాంత నమోదు అనేది నిర్దిష్టమైన సంఘటనను లేదా పిల్లలు ఆసక్తితో చేసిన పనిని వివరంగా నమోదు చేసే ప్రయత్నం. ఈ నమోదు పిల్లల వారి బలాలు, ఆసక్తులు మరియు ఎదుగుదలకు సంబంధించిన అభివృద్ధి పరంగా గుణాత్మక మార్పును తెలియజేస్తాయి. వాటిని హైలైట్ చేస్తాయి. ఉదాహరణకు, చిత్రంలో మీరు 4 నుండి 5 సంవత్సరాల వయసు గల దేవి యొక్క వృత్తాంత రికార్డును చూడవచ్చు. ఇది దేవి యొక్క భావోద్వేగ నియంత్రణ గురించి పరిశీలన. ఉపాధ్యాయురాలు సోదర ప్రేమ అనే కథను వివరిస్తున్నారు. ఈ కథను విన్న దేవి చాలా కలవరపడింది. ఆమె తన పక్కన కూర్చున్న పిల్లలను తోసేసింది. తర్వాత దేవి తన కుటుంబం యొక్క చిత్రాన్ని గీసింది. కాని తన సోదరుడి చిత్రాన్ని పూర్తిగా నలుపు రంగుతో నింపేసింది. ఉపాధ్యాయురాలు దేవిని గమనించి విచారించినప్పుడు తన సోదరుడు తనని ఎప్పుడూ ఆట పట్టిస్తుండటం వల్ల ఆమెకు తన సోదరుడు అంటే ఇష్టం లేదని, తన తల్లిదండ్రులు అతనిని ఎక్కువగా ఇష్టపడుతున్నారని తాను భావిస్తున్నట్లుగా చెప్పింది. కాబట్టి ఈ వృత్తాంత రికార్డ్ ఒక పరిశీలన. ఆ పరిశీలన ఆధారంగా విద్యార్థి ప్రవర్తన పట్ల ఒక వివరణ మరియు తదుపరి కార్యాచరణ ప్రణాళికలు ఉంటాయి. చెక్లిస్ట్ అనేది పిల్లలు ఆశించిన అభ్యసన ఫలితాలను పిల్లలు సాధించారో లేదో గుర్తించటానికి, రికార్డ్ చేయటానికి ఉపయోగించే ఒక సాధనం. ఇది సాధారణంగా పిల్లలు చేసే పనులను సంబంధించి అవును లేదా కాదు అన్న విషయాలను తెలియచేస్తుంది. ఉదాహరణకు, చిత్రంలో మీరు అక్షరాస్యత కోసం చెక్లిస్ట్ను చూడవచ్చు. వినడం, మాట్లాడటం మరియు ఎమర్జెంట్ రీడింగ్ పై కొన్ని సూచికలు ఉన్నాయి మరియు పిల్లల ప్రోగ్రెస్ను 3 నెలలకొకసారి ట్రాక్ చేయాలి. వృత్తాంత రికార్డులు వివరణాత్మక పరిశీలనలు అయితే, చెక్లిస్ట్లు సంగ్రహించిన పరిశీలనలు, ఈవెంట్ నమూనాలను ఈ రెండిటి కలయికగా చెప్పవచ్చు. సంఘటన జరిగిన ప్రతిసారి ఉపాధ్యాయుడు ఈవెంట్ ప్రారంభం నుండి చివరి వరకు వీలైనన్ని ఎక్కువ వివరాలను వ్రాతపూర్వకంగా సంగ్రహించవచ్చు. ఉదాహరణకు, చిత్రంలో మీరు 4 నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లల యొక్క ఈవెంట్ నమూనాను పరిశీలన రికార్డు యొక్క ఉదాహరణను చూడవచ్చు. ఉపాధ్యాయుడు 3 నుంచి 4 మంది పిల్లల సమూహానికి కొంత పనిని ఇచ్చారు. వారు పనిచేస్తున్నప్పుడు పిల్లలను పరిశీలించిన తర్వాత ఉపాధ్యాయుడు కొంత వివరణ ఇచ్చారు. చివరిగా ఉపాధ్యాయుడు ఆ పరిశీలన ఆధారంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇప్పటి వరకు పరిశీలన ఆధారిత అసెస్మెంట్ను వివరంగా చర్చించాము కదా. ఇప్పుడు రెండవ పద్ధతి అయిన కళాకృతుల విశ్లేషణ గురించి తెలుసుకుందాం. ఈ కళాకృతులలో పిల్లలు వేసిన డ్రాయింగ్లు, వారు చేసిన ప్రాజెక్టులు, వారు వ్రాసినవన్నీ ఉంటాయి. ఈ కళాకృతులను జాగ్రత్తగా పరిశీలించటం ద్వారా ఉపాధ్యాయులు పిల్లల ఆలోచనలను, సృజనాత్మకతను మరియు వివిధ భావాలను అర్థం చేసుకోవటంపై
మరింత అవగాహనను పొందుతారు. ఇది పూర్తిగా తయారైన కళాకృతుల గురించి మాత్రమే కాకుండా, దానిని తయారు చేయటానికి పిల్లలు అనుసరించిన ప్రక్రియ, ఎంపిక విధానం, వ్యక్తిగతంగా వారు వ్యక్తీకరించే పద్ధతులకు సంబంధించినది. మొదటిగా ఆర్ట్ వర్క్. ఇది ఒక కళాకృతి. పిల్లలు తయారు చేసిన కళాకృతులు చూడముచ్చటైన, అర్థవంతమైన నమూనాలుగా ఉపయోగపడతాయి. అవి వారు వేసిన డ్రాయింగ్, చేతి ముద్రలు, ఊహాత్మక చేతి పనులు మొదలైనవి. పిల్లల మెదడు అభివృద్ధిని, వ్యక్తీకరణను తెలియచేస్తాయి. ఉపాధ్యాయులు వీటిని సేకరించి ప్రదర్శించినప్పుడు వారు ప్రతి విద్యార్థి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడమే కాకుండా, వారి మేధో అభివృద్ధి, భావోద్వేగ మరియు శారీరక నైపుణ్యాల అభివృద్ధుల అంతర్గత నైపుణ్యాలను కూడా తెలుసుకుంటారు. మరొక ముఖ్యమైన కళాకృతి వర్క్షీట్లు. చిన్ననాటి విద్యలో వర్క్షీట్లు సానుకూల అభ్యసన అనుభవాన్ని పెంపొందించటంలో, పునాది నైపుణ్యాలకు మద్దతు ఇవ్వడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆలోచనాత్మకతతో రూపొందించబడినప్పుడు ఈ వర్క్షీట్లు పునాది అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం మరియు చక్కటి సూక్ష్మ కండర నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆకర్షణీయమైన కృత్యాలను అందించగలవు. ఇప్పుడు మనం పునాది దశలో నిర్వహించే అసెస్మెంట్ కొరకు జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ సూచించిన సిఫార్సులను గురించి తెలుసుకుందాం. ఆలోచించండి. ప్రోగ్రెస్ను కొలవడమే కాకుండా, నేర్చుకోవాలనే ఆసక్తిని పెంపొందించేందుకు ప్రారంభ తరగతుల కోసం ఒక అసెస్మెంట్ విధానాన్ని మనం రూపొందించగలిగితే, పునాది సంవత్సరాలలో అసెస్మెంట్ గురించి ఆలోచించినప్పుడు మీకు ఏమనిపించింది? మీ ఆలోచనల్లో వచ్చిన అన్ని పదాలను వ్రాయండి. పునాది దశలో అసెస్మెంట్ గురించి ఆలోచించినప్పుడు ప్రధానంగా మీ మనస్సులో వచ్చే పదాలను మనం ఉపమాడ్యూల్ యొక్క ఈ భాగం చివరిలో మరలా గమనిద్దాం. అసెస్మెంట్ అనేది పిల్లల తరగతి గది అనుభవానికి సహజంగా సరిపోయేలా ఉండాలి. మూల్యాంకనాలు బోధనా ప్రక్రియను ప్రభావితం చేయాలి. ఇది ఉపాధ్యాయులు నిర్వహించదగినదిగా ఉండాలి. అదే సమయంలో విద్యార్థుల అభ్యసనపై అర్థవంతమైన అంతర్దృష్టులను ఇస్తుంది. అసెస్మెంట్ పిల్లల్లో ఎటువంటి భారాన్ని లేదా భయాన్ని కలిగించకూడదు. ఒత్తిడి లేదా ఆందోళనను సృష్టించకుండా పిల్లల ప్రోగ్రెస్ను, సాధికారతను పెంచేలా, అభివృద్ధిని ప్రతిబింబించేలా రూపొందించాలి. ఆలోచన మరియు అభివృద్ధి పరంగా తగిన అసెస్మెంట్ పద్ధతులను పాటించటం ద్వారా ఉపాధ్యాయులు పిల్లల్లో అభ్యసన, ఎదుగుదల పట్ల ఆరోగ్యకరమైన విధానాన్ని ప్రోత్సహించవచ్చు. అసెస్మెంట్ అనేది రికార్డింగ్ మరియు డాక్యుమెంటేషన్కు వీలు కల్పిస్తుంది. క్రమ పద్ధతిలో ఆధారాలను సేకరించటం ద్వారా పిల్లల ప్రోగ్రెస్ను విశ్లేషించవచ్చు, వివరించవచ్చు. ఈ ప్రక్రియ కేవలం వారి విజయాలను తెలుపడం మాత్రమే కాకుండా, వారు మైలురాళ్లను చేరే విధానాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పిల్లల ప్రోగ్రెస్ని విశ్లేషించటం, వివరించటం ద్వారా అసెస్మెంట్ అనేది ఒక క్రియాశీలక ప్రక్రియగా, ఇది ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు విలువైన పరిజ్ఞానాన్ని అందిస్తుంది. వివరమైన ఈ డాక్యుమెంటేషన్ పిల్లల ప్రతి అభ్యసనలో అనుగుణమైన మద్దతును ఇచ్చే ఆధారంగా మారుతుంది. అసెస్మెంట్ ఉపాధ్యాయులకు అధిక భారం కాకూడదు. అసెస్మెంట్కి తగిన సాధనాన్ని మరియు మూల్యాంకన సంబంధిత రికార్డుల నిర్వహణను క్రమ పద్ధతిలో నిర్వహించే స్వేచ్ఛ ఉపాధ్యాయుడికి ఉండాలి. ఉపాధ్యాయులు తమ బహుముఖ పాత్ర పోషణలో వెచ్చించే సమయం మరియు శ్రమను దృష్టిలో పెట్టుకుని సున్నితత్వంతో అసెస్మెంట్ను రూపొందించాలి. పిల్లల ప్రోగ్రెస్కి సంబంధించిన విలువైన సమాచారాన్ని సేకరించటానికి, ఉపాధ్యాయుల పని భారాన్ని గౌరవించటానికి మధ్య సమతుల్యత ఉండేలా చూడటం ప్రధానం. అసెస్మెంట్ గురించి ఎన్సిఎఫ్ ఫర్ ఫౌండేషన్ స్టేజ్ ఏం చెప్తుంది అనే దానిపై వివరణాత్మక సమాచారం కోసం ఎన్సిఎఫ్ఎఫ్ఎస్ డాక్యుమెంట్లోని 169 నుండి 182 పేజీలు చదవండి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలన్నిటినీ ఒకసారి పరిశీలిద్దాం.
ధన్యవాదములు.